లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ ఎఫెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కమ్మ సంఘాల నాయకులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి సూచన. కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్. మొంతా సైక్లాన్ తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహం వద్ద గోవిందరావుపేట మండలంలోని అంతర్గత రోడ్ల కొరకు 11 కోట్ల నిధులు మంజూరు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మంత్రులు సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు పేడాకుల అశోక్ గారు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాలడుగు వెంకటకృష్ణ గారు మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి మన పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ములుగు నియోజకవర్గానికి దాదాపు 468 కోట్ల రూపాయలు అంతర్గత సిసి రోడ్ల కోసం మరి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన గోవిందరావుపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మరి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి గోంద్రపేట మండలానికి కూడా అలాగే 194 అంతర్గత సీసీ రోడ్లు, 90 లక్షల రూపాయలతో ముత్తాపూర్ వరకు సీసీ రోడ్డు, అలాగే మరి కర్లపల్లి శ్మశాన వాటికకు కూడా సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. మరి 74 కోట్ల రూపాయల్లోంచి అవి మరి ఇవి కూడా 4688 దాదాపు 470 కోట్ల రూపాయలతోని మరి ములుగు జిల్లాకి మరి మన ప్రియతమ నాయకురాలు మంత్రి గారు అయినటువంటి సీతక్క గారి జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో మరి నమస్కారం అండి. అయిపోయింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కమ్మ సంఘాల నాయకులు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన కమ్మ సంఘాల నేతలు అమీర్పేట మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన నేతలు నామినేటెడ్ పదవుల్లో సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కమ్మ సంఘాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ. మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో పాటు కమ్మ సంఘ నాయకుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు. మొంతా తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ల ద్వారా మాట్లాడి అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యస్థానాలలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఇటీవల ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులు మరియు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఓకే అదే అందరిని అలర్ట్ చేయండి. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా అంటే హెవీగా ఏమైనా ఫ్లక్చర్లు వచ్చినా కానీ అందరూ రేపు అలర్ట్ ఉండేటట్టు థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇది మనకన్నీ హెవీ రైన్స్ ఉన్నాయి కదండి, కొంచెం ఈ ఐకేపీ సెంటర్స్ ఇంకా వేరేవన్నీ కూడా అలర్ట్ ఉండమని చెప్పండి ఏవో వాళ్ళని. ఓకే 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 అండ్ వన్ మోర్ థింగ్, అదే ఆల్రెడీ చెప్పిండు కాబట్టి ఇరిగేషన్ కూడా అండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పండి. కట్టెలు అట్లా ఏమైనా తగ్గినా కానీ వాళ్ళంతా ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు.
ఓకే, యా, థ్యాంక్ యూ. ఎస్కేఆర్ వాళ్ళు ఇంకా మళ్ళీ చేద్దాం. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని డిపిఆర్ గార్డెన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన 150 మంది పాల్గొన్న పరకాల డివిజన్ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది. కేజీబీవీ లింగాల గణపురం పాఠశాలలో ట్రంక్ పెట్టెలు, దీక్షసూచి, ఆరోగ్య కార్డులు, బెడ్డింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనగామ లింగాల గణపురం మండలం బండ్లగూడెంలో కేజీబీవీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ట్రంక్ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను పరిగణిస్తూ జిల్లా వ్యాప్తంగా సహాయ సహకారాలు అందిస్తున్న గంట రవీందర్ను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని అన్నారు. మెడికల్ పరీక్షలలో వచ్చిన రిపోర్టులకి అనుగుణంగా మెడికల్ అధికారులు ఇచ్చిన మందులను వాడాలని, తల్లిదండ్రులకు హెల్త్ కార్డులను చూపించి మీ ఆరోగ్యం మీద వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అన్నపూర్ణ, ఎంఈఓ, డీసీఓ, ఎంఆర్ఓ, ఎంపీఓ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా మీ యొక్క సజెషన్స్ ఇక్కడికి రావడం స్ఫూర్తిదాయకం సార్. వీరందరికీ నమస్కారాలు, విద్యార్థులకు ఆశీర్వాదాలు. నేను గత 10 సంవత్సరాల నుంచి పాలకుర్తి కేజీబీవీలో మొదలై మిగతా అన్ని కేజీబీవీలకు నాతో అయినకాడి చేస్తున్నా సార్. 10 years అబౌ. ఫస్ట్ నిజామాబాద్ జిల్లాలో నేను రైల్వే డిపార్ట్మెంట్లో ఫస్ట్ 10 years పనిచేశాను, సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా. తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత నిజామాబాద్లో పోస్టింగ్ చేస్తే అక్కడ నవీపేటలో కేజీబీవీ నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత ఇటు వచ్చాను. ఆడ 12 years కింద స్టార్ట్ చేసి చిన్న వర్క్స్ నాతో అయినకాడికి చేసే క్రమంలో నేను సార్ ఇక్కడ గత 3 ఏళ్ల కింద కూడా మీరు రాకముందు బెల్లం కూడా సప్లై చేసిన సార్. దాదాపు 10-15 క్వింటాలు ప్రతి సంవత్సరం బెల్లం కూడా. అయితే ఈ మధ్యన ఎక్సైజ్ వాళ్ళతో ఇబ్బంది అయ్యి బెల్లాన్ని బంద్ చేసాం. ఇక్కడ జైరాబాద్ నుంచి రావాలి బెల్లం, ఇబ్బంది అయ్యి బెల్లం బంద్ చేశాము. దాని ఐరన్ కాంటెంట్ అమ్మాయిల పనికి వస్తుందని. అదేవిధంగా చిన్న లైట్స్ పోయినా, ఫ్యాన్లు పోయినా, ఏది అవసరం ఉన్నా ఈ 12 కేజీబీల ఒక్కరికి చేస్తే అందరికి చేస్తారు. ఎందుకంటే కంగ్రాచులేట్ ద డోనర్ గంటా రవీందర్ గారు. సో జిల్లాలో చాలా విద్యా శాఖలు మరియు స్కూల్స్లో అన్నింటిలో కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. సో సిన్స్ ఐ హ్యావ్ కమ్, ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ హీ హాస్ టేకెన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఈ బాక్సెస్ చిన్న ఇనిషియేటివ్ అనిపిస్తుంది కాబట్టి దిస్ బాక్సెస్ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. సో కాబట్టి డెఫినెట్గా దిస్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లస్ ఈ బాక్స్ ఈ ఒక్క స్కూల్ ఈ స్టూడెంట్ అని కాకుండా వచ్చే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ బాక్సెస్ ఇంటికి తీసుకెళ్లే బాక్సెస్ కావు, ఇవి ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇట్ విల్ హ్యావ్ అట్లీస్ట్ లైఫ్ టైం పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 10 years మినిమం ఉంటుంది. సో జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీఓ రఘురామర్ కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పలువురు ఉన్నారు. వీళ్ళు 25వ తారీఖు వచ్చిన వీళ్ళు వేమల్ల రామరెడ్డి వచ్చినప్పుడు ఉన్నవాడిని బలవంతంగా దీపించాలి కదా. మాయిశ్చర్ వచ్చింది కాబట్టి అది పంపించే అక్కడ పెట్టుకోవడం వల్ల మళ్ళీ పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ 300 సెంటర్స్లో ఆల్మోస్ట్ 190 సెంటర్స్ వరకు అన్ని దొడ్డు రకం అండ్ సన్న రకం సెంటర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అంటే ఆన్లైన్లో అన్ని కూడా 300 సెంటర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం. కానీ అరైవల్స్ అనేవి టైం బౌండ్గా కొన్ని గ్రామాల్లో రాలేదు. ఇంకా కొన్ని జాఫర్గఢ్ కానీ కొద్దిగా ఘన్పూర్ బార్డర్ ఏరియాస్ ఇంకా పాలకుర్తిలో కూడా కొన్ని సెంటర్స్ అలా రాకపోవడం వల్ల అలా సెంటర్స్ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు రైతులు తీసుకొచ్చినా కానీ మేము కొనడానికి రెడీగా ఉన్నాం.
సో ఓన్లీ కొద్దిగా లాస్ట్ వారం నుంచి కొద్దిగా రెయిన్ఫాల్ అనేది కొద్దిగా అక్కడక్కడ పడుతుండడం వల్ల సో రైతులు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వర్షాల ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు సైక్లాన్ మంతన్ అని ఒక సైక్లాన్ ఉంది. ఈ 2-3 రోజుల్లో కొద్దిగా వర్ష సూచన ఉంది కాబట్టి దయచేసి ఒక 2 రోజులు కొద్దిగా వర్షాధారం బేసిస్ మీద మీరు కోతలు చేయకూడదని నా యొక్క రిక్వెస్ట్. సో 2 రోజుల తర్వాత మళ్ళీ వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి మేము వెదర్ అలర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మేము కొంటాము. అంటే ఇప్పుడు కొనమని కాదు, జస్ట్ మీ యొక్క తడిసిన వెంటనే మళ్ళీ కొనుక్కోవడానికి మళ్ళీ ఆరబొట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ సెంటర్లో కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం రావచ్చు కాబట్టి సో వారికి ఒక సూచన మాత్రమే చేస్తున్నాము. అదర్వైజ్ సెంటర్లో నిరంతరంగా మేము పర్యవేక్షిస్తున్నాము. సెంటర్లో కొనుగోలు ప్రాసెస్కి ఎక్కడ అంతరాయం లేదు. అట్ ది సేమ్ టైం సెంటర్స్లో కూడా టార్పాలిన్ కవర్స్ కూడా ఇప్పుడు మేము చూసిన సెంటర్లో అందరి టార్పాలిన్ కవర్స్ కూడా ఉన్నాయి. సో మాయిశ్చర్ వచ్చిన వాటికి మాయిశ్చర్ రాని వాటికి కూడా కొద్దిగా వర్షం ఉంది కాబట్టి దయచేసి కాపాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కొద్దిగా వర్షాల ఆధారంగా కొద్దిగా సేఫ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదర్వైజ్ నిన్న కూడా ఒక ట్రక్ ఇక్కడ ఈ సెంటర్లో వెళ్ళడం జరిగింది. పేమెంట్స్ కూడా ఈ రేపటికల్లా కూడా అది ఆన్లైన్లో ట్రక్ షీట్ కూడా అప్డేషన్ ఈ రోజుకి అయిపోతుంది కాబట్టి పేమెంట్స్ కూడా ప్రక్రియ ఆన్గోయింగ్ ఉంది కాబట్టి సో జిల్లా యంత్రాంగం రెగ్యులర్గా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ముఖ్యంగా నవంబర్లో మనకి 150,000 వరకు మెట్రిక్ టన్స్ అంచనా ఉంది. ఈ అక్టోబర్లో 28,000 మెట్రిక్ టన్స్ మాత్రమే అంచనా ఉంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 12,000 వరకు కూడా మెట్రిక్ టన్స్ సేల్ ఉంది కాబట్టి మన మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ నవంబర్ నెలలో ఉంది కాబట్టి దయచేసి సో ఒక 2 రోజులు కొద్దిగా ఈ వర్షాకాలం వల్ల కొద్దిగా ప్రికాషన్స్ ఫాలో అయితే మ్యాక్సిమం ప్యాడీ ప్రొడక్షన్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అందరూ కూడా యంత్రాంగం కృషి చేస్తాం. జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ అమ్మాయిబాయి దగ్గర రోడ్డు మీద వెళ్తున్న పబ్లిక్ మీద గంజాయి బ్యాచ్ కత్తులతో వీరంగం, యువకుని పట్టుకుని చితక కొడుతున్న స్థానికులు. ప్రూఫ్ కావాలి కదా. कैसा भोगता है आगरा से सबको नहीं महाका कैसा भोगता है कुछ नहीं यार तुम्हारा महाका ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ మరియు డ్రైవర్ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లోపల పోతాడు ఇంకా బండి పోతురా దిగిరారా బండి ఆగిపోదు కానీ బయట రానా వచ్చేసింది బయటికి దిగిరారా బండి పాలు దిగింది.
కర్ణాటకలోని అల్మిట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణానది నుండి ఒక్క చుక్క నీరు కూడా రాదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి అల్మిట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జనం బాట పర్యటనలో భాగంగా కవిత ఈ విధంగా మాట్లాడారు. మన మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు, ఇబ్బంది అవుతుంది. వానలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలి. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మరి జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని జిల్లా అధికారులను, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాటలో సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జడ్చర్లలో వైద్యం అందక ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కనీస వైద్య సేవలు అందించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. నిన్నటికి నిన్న మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది. జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి. అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు. అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.